హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త మొక్కతోటి వచ్చిన అనమాట. ఇది చాలా విలువైనది. వెతకగా దొరికిందనమాట. చే సేమ్ చెంపసరాలు ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది చూడడానికి. చాలా విలువైన మొక్క అనమాట. ఇది ప్రాక్టికల్గా నేను నిరూపించబడిందనమాట. అంటే కఠినమైన గాయాలను కూడా రక్షించింది. ప్రాక్టికల్‌గా మా లైఫ్‌లో నిరూపణ అయిందనమాట. అందుకే ఈ మొక్కతోటి నేను మీ ముందుకు వచ్చా అనమాట. అయితే ఈ మొక్కను చాలామంది పిచ్చి మొక్క అనుకొని వదిలేస్తూ ఉంటారనమాట. పిచ్చి మొక్క అనుకొని దీన్ని అంతలా ఎవరు పట్టించుకోరు. కాకపోతే మనం పిచ్చి మొక్కలు అనుకునే దాంట్లో ఎన్నో వాల్యుబుల్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఇది గినంగా మేము చిన్నగున్నప్పటి నుంచి పిచ్చి మొక్క అనుకున్నాం. ప్రాక్టికల్‌గా మా జీవితంలో జరిగిన అనుభవంతోటి దీని విలువ మాకు అర్థమైందనమాట. అందువలన ఈ మొక్క గురించి నేను మీకు చెప్పడానికి తీసుకొనొచ్చాననమాట. అయితే చిన్న మొక్కల నుంచి మహావృక్షాల వరకు అనేక ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నవే ఉంటాయి తప్ప పనికిరానిదంటూ ప్రకృతిలో 99% ఉండనే ఉండదు. కానీ వాటిని వినియోగించుకోవడంలోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అక్షర సత్యం. మన చుట్టూ పెరిగే చిన్న మొక్కల్ని పీకి పారేస్తూ ఉంటాం. అలాంటి కోవకే చెందినది ఈ నేల ఉసిరి అన్నమాట. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే చిన్న మొక్క. చూసిరు కదా ఎంత చిన్నగా ఉంది. ఇది ఓన్లీ 60 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. ఇగో ఈ మొక్కను గుర్తుపట్టాలంటే కింద చిన్న గింజలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ కాయలు ఉంటే ఇది నేల ఉసిరి అని గుర్తుపట్టాలన్నమాట. అయితే దీని శాస్త్రీయ నామం వచ్చేసి పిల్లాంతస్ అమరాస్ అన్నమాట. ఇది యుపేర్బేసి కుటుంబానికి చెందిన మొక్క. సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. సంవత్సరం పొడుగునా పెరిగే ఈ చెట్టు పత్రాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. పత్రాల కింది భాగంలో ఆకుపచ్చ, తెలుపు కలిగిన రంగుల్లో చిన్న పువ్వులు పూస్తాయి. కాండము ఆకుపచ్చగా సన్నగా ఉండి నునుపుగా మృదువుగా ఉంటుంది. దీనిలో విత్తనాలు, పత్రాలు క్రింది భాగంలో ఉండడం వల్ల దీనిని ఇంగ్లీష్లో సీడ్ అండర్ లీఫ్ అని లేకుంటే స్టోన్ బ్రేకర్ అని పిలుస్తుంటారు. ఇక ప్రాంతీయతను బట్టి అనేక భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఇక స్పెయిన్లో అయితే చంకపీడ్రా, క్వాబ్రా పీడ్రా అని, మన భారతీయ భాషల్లో అంటే బెంగాలీలో బుయాంలా, సదాహాజుర్ అని, హిందీలో అయితే బుయ్ ఆవ్లా అని, జంగ్లీ ఆవ్లా అని, తెలుగులో అయితే నేల ఉసిరి, నేల విరిక, తమిళంలో అయితే కీల నెల్లి, కిక్కాయ నెల్లి, మలయాళంలో అయితే కీగర్ నెల్లి అని, మరాఠీలో అయితే బుయ్ ఆవ్లా అని, కన్నడంలో అయితే నేల నెల్లి, కిరు నెల్లి, గుజరాత్లో అయితే బొన్నాయి వరి అని అంటుంటారు అన్నమాట. అన్ని పేర్లు ఉన్నాయి ఈ మొక్కకు. ఈ మొక్క దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భాగాన ఎక్కువగా పెరుగుతుంది. అంటే మన సైడ్ తక్కువనే ఉంటుంది అన్నమాట. ఇంకా అక్కడ సైడ్ ఎక్కువ ఉంటుంది. సరే, మరి నేను ఇంత చెప్తున్నా కదా, మరి దీని ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందామా? మరి ఈ మొక్క మొత్తం ఉపయోగపడే ఔషధ గుణాలను కలిగి ఉండడమే ఈ మొక్క యొక్క ప్రత్యేక విశేష గుణం అన్నమాట. అనేక రుగ్మతలకి, వ్యాధులకి ఇది విస్తారంగా వైద్య విధానంలో ఉపయోగపడుతుంది. మనుషుల్లో హెపటైటిస్ బి వైరస్ని అరికట్టడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందన్నమాట. బ్యాక్టీరియా, ఫంగల్ని కూడా అరికడుతుంది. అంతేగాక లీవర్కి రక్షణగా, అతిసార వ్యాధి నివారించడంలో, క్యాన్సర్, గర్భనిరోధక ఔషధంగా ఈ మొక్క వినియోగపడుతుందన్నమాట. బ్రెజిల్, పెరూలో కిడ్నీలలో రాళ్ళ నివారణకు ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని స్టోన్ బ్రేకర్గా అనిపినంగా పిలుస్తారనమాట. అయితే నేల ఉసిరి కాండము, వేళ్ళు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టు నుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారనమాట. చల్వకి, దాహార్ది తీర్చడానికి, బ్రాంకైటిస్కి, కుష్ఠవ్యాధికి, మూత్ర సంబంధ వ్యాధులకి, ఉబ్బసానికి తయారు చేసే మందుల్లో నేల ఉసిరిని ఎక్కువగా వాడుతుంటారు. అంతేగాక యునానీ వైద్యపరంగా కూడా దీనిని అత్యంత ప్రాధాన్యత ఉందన్నమాట.
అల్సర్కి, దెబ్బలకి, తామర, గజ్జి నివారణకి వాడే యునానీ మందుల తయారీలో దీనిని వాడుతుంటారు. పచ్చకామెర్ల వ్యాధికి తాజాగా తీసిన దీని వేరు అత్యంత దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చర్మ సంబంధ వ్యాధులకి దీని ఆకులు నూరి కాస్త ఉప్పు కలిపి గాయాలకి, దెబ్బలకి, ఇతర చర్మం మీద ఏర్పడే మచ్చలకి రాస్తే తక్షణ నివారణ ఉంటుందన్నమాట. ఇదైతే నిజం. ఎందుకంటే ప్రాక్టికల్‌గా నా దృష్టిలో ఒకసారి జరిగిందనమాట ఇలాంటి ఇన్సిడెంట్. నిజంగా మొండి గాయాలు గినంగా తగ్గుతాయన్నమాట ఈ మొక్క వల్ల. ఇక పాము కాటుకి, విరుగుడుగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. లీవర్ వ్యాధులను తయారు చేసే మందుల్లో చివరికి లీవ్ 52లో కూడా దీన్ని వినియోగిస్తారు. ఎడారి ప్రాంత వాసులు నేల ఉసిరి వేళ్ళు భద్రమిశ్రి గ్రంథితో కలిపి వంటలకి అరుగుదల పెరగడానికి ఔషధంగా వాడతారు. నేల ఉసిరి పేస్టును మజ్జిగతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఇక ఇందులో ఉండే రసాయనాల్ని లిగ్మన్స్, పిలాంతిస్, హెపోపిలాంతిస్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇందులో ఉండే ఇతర పదార్థాలు ఆల్కలాయిడ్ సెక్యూరినైన్, నార్ సెక్యూరినైన్, పిలాంతిస్, ఆలో సెక్యూరినాల్, ఏంట్ నార్ సెక్యూరి, లిగ్మస్, నీర్ టెట్రాలిన్, బూట్రై లాక్టోస్, గ్లైకోసైడ్, నీరున్ అంటే మొక్క యొక్క పైభాగం అన్నమాట. నీరుడిసైడ్ అంటే ఆకు, టాన్సిన్, అమెరికన్ ఫిలాంతిస్ డి, అమరానికా యాసిడ్, రిపాండిసికా యాసిడ్, జెరేనినికా యాసిడ్లు లభ్యమవుతాయన్నమాట. అంత విలువలు ఉండబట్టే వ్యవసాయ రీతిలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఒడిశా, బెంగాల్లో కూడా ఎక్కువగా పెంచుతుంటారన్నమాట ఈ మొక్కను. అంటే ఈ మొక్కను తోట రూపంలో గినంగా పెంచుతుంటారు కొంతమంది. మరి దీని లక్షణాలు ఎట్లుంటాయి? ఉద్వక్ర నిర్మాణంలో పెరిగే గుల్మం అన్నమాట. గురు ఆగ్రంలో దీర్ఘ వృత్తాకారంలో అశ్వశాఖలపై అమరి ఉన్న సరళ పత్రాలు ఉంటాయన్నమాట. పత్రగీవ్రాలలో నిశ్చితంగా సమూహాలుగా ఏర్పడిన చిన్న ఆకు పుష్పాలన్నమాట. గుండ్రటి విదారక ఫలాలు చూడండి, గుండ్రటి విదారక ఫలాలు ఎంత బాగున్నాయో. సేమ్ ఉసిరికాయ మాదిరిగా ఉంది. అందుకే దీనికి నేల ఉసిరి అని పేరు వచ్చినట్టుంది. అయితే సంస్కృతంలో అయితే భూమ్యాలకి, తామాలకి బహుపత్ర, బహుఫల అని పేర్లు ఉన్నాయన్నమాట. ఇక హిందీలో అయితే బుయి ఆమ్లా ఆల్రెడీ చెప్పిన. బెంగాల్లో అయితే బుయి ఆమ్లా అంటారు. గుజరాత్లో అయితే బొయ్యి రాలి అని పిలుస్తారనమాట. ఇక ఉపయోగాలు వచ్చేసి నేల ఉసిరి మొక్క అన్ని భాగాల ఔషధాలతో ఉపయోగిస్తారనమాట. శరీరంపై కలిగే వాపు, అభిఘాతములలో నేల ఉసిరిని దంచి పైపూతగా రాయాలి. ఎముకలు విరిగినప్పుడు నేల ఉసిరిని ఉప్పుతో కలిపి దంచి ప్రయోగిస్తారు. ఇంకొక విషయం చెప్పాలా, ఈ మొక్కను ఉప్పుతో కలిపి దంచి పెట్టినప్పుడు చాలా మంటలేస్తుంటుంది. కానీ ఆ మంటను బాగా తట్టుకున్నారనుకో మీకు తొందరగా నయమైపోతుంది అన్నమాట. కొద్దిసేపు ఆ మంటను మాత్రం ఓర్చుకున్నారంటే మీకు మంచిగా నయమైపోతుంది అన్నమాట. ఇక అయితే దీని వేరును బియ్యపు కలితో నూది వాపులలో సెగగడ్డ పక్వం చెందినప్పుడు పైకి అంటించాలి. అయితే ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనం చేసిన దురదతో కూడిన చర్మ వ్యాధులు ఉపశమనం లభిస్తుందన్నమాట. అయితే నాలుక, నోరు, పెదవులు పాకము చెందినప్పుడు అంటే పగిలినప్పుడు నేల ఉసిరిని రాత్రి దంచి నీళ్ళలో వేసి ఉదయం వడకట్టి ఆ నీటితో పలుమార్లు పుక్కలించాలి. దగ్గు దమ్ములతో దీని రసాన్ని కానీ, చూర్ణాన్ని కానీ, కషాయాన్ని కానీ సేవించాలి. ఇక కామెర్లలో దీని ఆకు రసాలు 1 టీ స్పూన్ కానీ, దంచిన ముద్ద గచ్చకాయంత కానీ, చూర్ణం చెంచాడు కానీ 3 రోజులు సేవించాలి. ఇక ఆకలి లేమి, అరుగుదల లేకపోతే దాహంతో కూడిన నేల ఉసిరిని కడుపులోకి తీసుకోవాలన్నమాట. దీని వేళ్ళ రసాన్ని చక్కెరతో కలిపి సేవించినా లేదా
సన్యము చేసిన ఎక్కిళ్ళు ఉపశమనం లభిస్తుందనమాట. ఎక్కిళ్ళు పోవడానికి గినంగా ఈ మొక్కని యూజ్ చేస్తారు. ఇక వ్యాధుల్లో మూత్రము జారి కారడాన్ని నేల ఉసిరి సమూలం దంచి తీసుకోవాలన్నమాట. ఇక స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్ళతో తాగించాలన్నమాట. దీని కషాయము సేవతో దౌర్భాగ్యము, లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి అన్నమాట. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయన్నమాట. ఇక వచ్చేసి మరి నేల ఉసిరికి ఉసిరికాయలకు ఏం తేడా ఉంటుందంటే, ఉసిరికాయలు అంటే చాలామందికి ఇష్టమే. వీటిని చాలామంది నేరుగా అలాగే తింటుంటారు. ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటారు, పులిహోర వంటివి చేసుకుంటారు. అయితే ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతోపాటు మామూలు ఉసిరికి అంటే మనం తినే ఉసిరికి మస్తు వాల్యూ ఉందన్నమాట. ఈ నేల ఉసిరికి కొంచెం తేడా ఉంటుందన్నమాట. దీని ఆకులు, కాయలు అచ్చం ఉసిరిలాగానే ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారము ఈ మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నేల ఉసిరి మన చుట్టూ ప్రకృతిలోనే కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నేల ఉసిరి మొక్కను మనం ఎక్కువగా చూడవచ్చు. ఈ మొక్క ఆకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అయితే వ్యాధులను నయం చేసే శక్తి ఈ ఆకులకు ఉంటుంది. ఈ ఆకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇక పోతే తరచు నోరు, నాలుక, పెదాలు పలుకుతూ ఉంటాయి. సీజన్లతో సంబంధం లేకుండా కొందరికి ఈ సమస్య ఇబ్బందులు గురి చేస్తుందన్నమాట. దీంతో చిన్నగా కారం తగిలిన నోరంతా బాగా మండుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ సమస్య నుండి బయటపడేందుకు నేల ఉసిరి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఆకులను కొద్దిగా తీసుకొని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్ళను వడకట్టి నోట్లో వేసుకొని పుక్కలించాలి. ఇలా 2-3 రోజుల పాటు చేస్తే నోట్లో ఉండే పుండ్లు తగ్గుతాయి, నాలుక పగలడం తగ్గుతుంది. నేల ఉసిరి ఆకులతో కషాయం కాచి తాగుతుంటే దగ్గు, ఆయాసము నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం పోతుందన్నమాట. మరి లివర్ ఆరోగ్యానికి బాగా చేస్తుందని ఇంతకుముందు చెప్పిన. అది ఏ రకంగా చేస్తుందంటే, నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని లేదా రసాన్ని రోజు ఉదయము, సాయంత్రం తీసుకుంటే కామెర్ల నుండి బయటపడవచ్చు. కామెర్లను తగ్గించి లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల వల్ల లివర్లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ నుంచి విముక్తి పొందవచ్చు. నేల ఉసిరి ఆకులను నేరుగా కూడా తినవచ్చు. అలా తింటే అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది, ఆకలి పెరుగుతుంది, నోటికి రుచి తెలుస్తుంది. నేల ఉసిరి ఆకుల రసంలో కాస్త చక్కెర కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఇక నేల ఉసిరి ఆకులను, వేళ్ళను దంచి తింటుంటే మూత్రం సాఫీగా వస్తుంది. ఋతుస్రావం మరీ అధికంగా అయ్యే మహిళలు నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్ళతో కలిపి తీసుకుంటారు. దీంతో సమస్య నుండి బయటపడుతుంటారు. ఇక అయితే జ్వరం తగ్గేటందుకు నేల ఉసిరి మొక్కల్లోని కొన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. జ్వరం ఉన్నవారు ఈ ఆకులతో కషాయం కాచి తాగుతుంటే త్వరగా కోలుకుంటారనమాట. అన్ని రకాల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు కూడా ఈ ఆకుల పనిచేస్తాయి. నేల ఉసిరి ఆకుల రసాన్ని రోజు సేవిస్తే కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి. నేల ఉసిరి ఆకులు మన శరీరంలోని చలువ చేస్తాయి. వేసవిలో ఈ ఆకులను నీటితో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్ళను తాగాలి. ఇలా చేస్తుంటే శరీరంలో వేడి తగ్గిపోతుంది, వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండలో తిరిగిన, డీహైడ్రేషన్ బారిన పడ్డ ఈ ఆకులను తీసుకుంటే ఉపశమనం లభిస్తుందన్నమాట. ఇలా నేల ఉసిరి మొక్క మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక ఈ మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో తొట్టిలో నాటుకొని మీకు అవసరమైనప్పుడు దీన్ని వినియోగించుకోండి. ఈ విషయం